ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయ ఢంకా మోగించింది. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో సైతం పసుపు జెండా ఎగిరింది. వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకాపై 34 ఓట్ల తేడాతో గెలుపొందారు టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి. కడప జిల్లాలో మొత్తం 840 ఓట్లు ఉండగా అందులో 839 ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి 433, వైసీపీకి 399 ఓట్లొచ్చాయి. నెల్లూరు, కర్నూలు జిల్లాలో పరిస్థితి ఎలా ఉన్నా కడప మాత్రం వైసీపీ ఖాతాలోనే పడుతుందని ఆ పార్టీ నేతలు ముందు నుంచి ఆశించారు. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ వచ్చాయి ఫలితాలు. ఇక కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే మాత్రం పోరు హోరాహోరీగా సాగింది. ఒకసారి వైసీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి ముందంజలో నిలిస్తే మరో రౌండ్ లో శిల్పా చక్రపాణి రెడ్డి దూసుకొచ్చారు. చివరికి టీడీపీనే విజయం వరించింది. 62 ఓట్ల తేడాతో గెలుపొందారు శిల్పా చక్రపాణి రెడ్డి. ఇక నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ విషయానికొస్తే టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి వైసీపీ క్యాండిడేట్ ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై 87 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంపై టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. స్వీట్లు పంచి వేడుక చేసుకుంటున్నారు. టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డిని సత్కరించారు కార్యకర్తలు. లాస్ట్ లాగండి కొద్దిగా అంచు కడప, కర్నూలు, నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంపై టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. కడప అభివృద్ధికి 100% కృషి చేస్తామన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. కడప ఓటర్లకు ఇప్పటికీ స్వేచ్ఛ వచ్చిందంటున్న కళా వెంకట్రావుతో మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది.